నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంశీరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 1974లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారితో శంకుస్థాపన చేసి 1980లో మొదటగా స్టేజ్ 1 కింద 210x2 యూనిట్లు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కాలక్రమంలో స్టేజ్ 2, 3, 4, 5 అన్నీ అయ్యి ఈ రోజున 2560 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు అక్కడ తయారవుతా ఉంది అధ్యక్ష. దానికి సగటున ప్రతిరోజు 35,000 టన్నులు బొగ్గు వినియోగిస్తూ ఉన్నారు అధ్యక్ష. దీంట్లో దురదృష్టవశాత్తు మనందరికీ తెలిసిందే, ఒక కారు మనం ఆ మ్యానుఫ్యాక్చరర్ ఏం చెప్తాడు, ఒక 10,000 కిలోమీటర్లు తిరిగితే మీరు సర్వీసింగ్ చేసుకోండి, లేదా 15,000 కిలోమీటర్లు తిరిగితే సర్వీసింగ్ చేసుకోమని చెప్తాడు. కానీ 1,00,000 కిలోమీటర్లు తిరిగినా ఇంజిన్ ఆయిల్ మార్చకుండా సర్వీసింగ్ చేయకుండా ఉంటే ఆ వాహనం ఏ రకమైన పొల్యూషన్ విడుదల చేస్తుందో మనందరికి తెలిసిన విషయమే. అట్లాగే VTPS గతంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు తీసుకొని ఏషియాలోని అత్యుత్తమ పనితీరు కనబరిచిన VTPS 45 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజున ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దురదృష్టవశాత్తు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్కి నిధులు కేటాయించక ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం రావాల్సిన దానికంటే స్వల్పంగా ఎక్కువ వస్తుందని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మేము రోజు అక్కడే ఉంటాం, ప్రతిరోజు నేను అక్కడే తిరుగుతాను. కొన్ని 100 రెట్లు ఎక్కువ పొల్యూషన్ వస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే కాలం చెల్లిపోయినాయి. ఇప్పుడు 45 సంవత్సరాలు అయింది మొదటి 3 దేశాలకు సంబంధించిన 1260 మెగావాట్లు స్థాపించాయి. కేంద్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం పొడిగించగా 2025వ సంవత్సరం చివర దాని కాల వ్యవధి ముగిసిపోయింది ఆ 6 యూనిట్లకి. కానీ ఇటీవల కాలం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలకి పొడిగింపించింది. ఇది యూనిట్లు మూసేస్తాం కదా అని చెప్పి మెయింటెనెన్స్ పూర్తిగా మానేశారు. అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 119 కోట్ల రూపాయలతో మెయింటెనెన్స్ కోసం లోపల సైలోలు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, వీటికి నిధులు కేటాయించడం సంతోషకరం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇంతటి విపరీతమైన పొల్యూషను ఎందుకంటే ఈ 119 కోట్లలో అది నిదానంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు దాదాపుగా 50 కోట్ల రూపాయల పనే జరిగింది. ఇంకా 70 కోట్ల రూపాయల దగ్గర పని జరిగితే తప్పితే ఆ పొల్యూషన్ అనేది కొంతవరకు అదుపులోకి రాదు. రోజు 35,000 టన్నుల బొగ్గు కాల్చిన తర్వాత వచ్చే యాష్ డిస్పోజ్ చేసేటప్పుడు కొన్ని 100,000 లారీలు యాష్ రోజు రకరకాల ఇటుక పరిశ్రమలకు కావచ్చు, హైవేలకు కావచ్చు, అక్కడ యాష్ పాండ్ నుంచి బయటకు వెళ్ళిపోతా ఉంది అధ్యక్ష. ఈ వెళ్ళే క్రమంలో ఆ లారీల నుంచి కారిన యాష్, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే పడిన యాషు అధ్యక్ష దయచేసి బెల్లి కొట్టకండి. ఈరోజు నాకు జ్వరం వచ్చి ఆరోగ్యం బాగోపోయినా మా ప్రాంతం నెత్తి మీద కుంపట్లాగా ఉంది కాబట్టి ఈ సమస్య వచ్చింది కాబట్టి అసెంబ్లీలో నేను దీనికోసం వచ్చాను అధ్యక్ష. దయచేసి టైం ఇవ్వండి. ఇది ఒక్క ఇబ్రహీంపట్నం కొండపల్లికే కాదు, ఏరియల్ డిస్టెన్స్ లో ఈ అమరావతికి కూడా అదే దూరం ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా VTPS యాజమాన్యం అక్కడ స్థానికులకి ఉపాధి కల్పిస్తుంది అనుకొని ఆనాటి పెద్దలు చెనుమోలు వెంకట్రావు గారు, మల్లెల పద్మనాభరావు గారు తదితర పెద్దలందరూ రైతాంగాన్ని ఒప్పించి ఈ భూములు ఇప్పిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయంటే ఏవి రాకపోగా చివరకు మిగిలింది ఏంటంటే బూడిద కాలుష్యం. దీనివల్ల స్థానికులకి చర్మరోగాలు, క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు మా ప్రాంతంలో అత్యధికంగా ఇవన్నీ ప్రబలినాయి. 7 ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి. దానికి ఆనుకొని ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మూలపాడు, జూపూడి, కిలేశ్వరం, తుమ్మలపాలెం, అలాగే ఏలప్రోలు, మన గుంటుపల్లి అనే గ్రామాల అధ్యక్ష. ఒకనాడు మొదలెట్టినప్పుడు 15-20 జనాభా ఉంటే ఈ రోజు 150,000 మంది జనాభా ఈ VTPS ఆనుకొని చుట్టూ ఉన్నారు. వీళ్ళు రకరకాల కమిట్మెంట్లు ఇచ్చారు. 5వ స్టేజ్ పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు సంవత్సరానికి 3 కోట్ల చొప్పున మేము నిధులు సమకూరుస్తాం, స్థానికంగా అభివృద్ధి కోసం CSR నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటికి 9 కోట్లు ఇచ్చారు. కొంతమంది పేదలు ఆక్రమించుకున్న భూముల కింద 5 కోట్లు ఖర్చు రాసేసి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా స్టేజ్ 5 నిర్మాణం జరిగేటప్పుడు నిర్మాణ వ్యయంలోనే
21 కోట్ల రూపాయలు స్థానికంగా మేము ఖర్చు పెడతాం, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తామని ఇప్పటికీ చిల్లిగా డబ్బులు ఇవ్వాల. అంతేకాకుండా స్టేజ్ 5 నిర్మాణంలో పెట్టిన ఇంకొక ప్రధానమైన కండిషన్ ఏంటంటే ప్లాంట్ మొత్తం నడిచినంత కాలం స్టేజ్ 5 ప్లాంట్ మొదలైంది పోయిన సంవత్సరం. ఆ 21 కోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగం. అట్లాగే ప్రతి సంవత్సరం 4,20,00,000 రూపాయలు అక్కడ స్థానికంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అయ్యే ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇవ్వకపోగా 45 సంవత్సరాల నుంచి ఆ ప్లాంట్ లో వస్తున్న బూడిదలను బయటికి పంపించడం కోసం స్థానికుల్ని వీళ్లే VTPS యాజమాన్యం ప్రోత్సహించి లారీలు కొని వాళ్ళ ద్వారా యాష్ బయటికి పంపిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా జెన్కో వాళ్ళు టెండర్లు పిలిచి 1 టన్నుకి 3 రూపాయలు, 1, 2, 3 కేవలం టన్నుకు 3 రూపాయలు, లారీకి 8 టన్నులు వెళ్తే 8, 3, 24 రూపాయలు చొప్పున వీళ్ళు యాజమాన్యం తీసుకుంటా కాంట్రాక్టర్ మటుకు దాన్ని 2,000 రూపాయలకు అమ్మేటట్టుగా ఇప్పుడు అక్కడ బయట లారీలకి చేస్తా ఉన్నాడు. ఒక పక్క మనం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. చుట్టుపక్కల ఆసుపత్రులు పెడతాం, ఈ పొల్యూషన్ ప్రభావిత ప్రాంతాలకి మేము ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళకి నిత్యం వైద్య సేవలు ఇస్తా ఉన్నారు, అది చేయలేదు. అభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నారు, అది చేయలేదు. ఏమీ చేయకుండా VTPS నుంచి అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు పేదలు ఆక్రమించుకున్న భూములకి సంబంధించి 5.5 కోట్ల రూపాయలు కూడా జమ వేసుకొని కేవలం 9 కోట్ల రూపాయలు ఇచ్చి ఇటీవలే పోరగా ఒక 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా 30 కోట్ల రూపాయలు అక్కడ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అవి ఇవ్వకపోగా కొత్తగా ఇది తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం పెట్టారు. అసలే బూడిద కాలుష్యం మీద ప్రజల్లో ఆందోళన ఉంటే వాళ్ళ ఆందోళనలు ఇదిగో ఇట్లా 120 కోట్లు ఇచ్చారు, పొల్యూషన్ తగ్గుతుంది అని మేము వాళ్ళకి సమర్థించి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ లోపల ఈ మొత్తం చిన్న సన్నకారు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబానికి మద్దతు ఇచ్చి ఆ 7 గ్రామాల్లో నాకు మొన్న 15,000 మెజార్టీ వచ్చింది అధ్యక్ష. వాళ్ళందరూ మన కూటమి పార్టీకి సంబంధించిన కుటుంబాలు. వాళ్ళందరూ ఇప్పుడు ఓ పక్క P4 అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ పేద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే ఉన్న ఉపాధి తీస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను చివరగా ఒక్క మాట మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాలకి 12 కోట్లకి జెన్కో వాళ్ళు టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో బూడిద చెరువుకి పిలిచిన టెండరు 2,80,00,000. కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా. 9 కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి. కానీ బూడిద చెరువులోంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకి ఇది రాజకీయంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అధ్యక్ష. నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ మంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానికులకి కష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ 2,80,00,000 మీకు గనక అది తొలగించడం కష్టమైతే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, ఆ 2,80,00,000 నా జేబులోంచి నేను డబ్బులు కడతాను. స్థానికులను మటుకు ఉచితంగా బూడిద తీసుకెళ్లేటట్టుగా చేయండి అధ్యక్ష. లేకపోతే ఇది మన ప్రభుత్వానికి, పార్టీకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది, ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, స్థానికంగా ఉద్యమాలు చెలరేగుతాయి, చాలా ఇబ్బంది జరుగుతుందని సభాముఖంగా మంత్రి గారికి తెలియజేస్తూ వారిని మరొక్కసారి ఇది వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు మీరు క్వశ్చన్ అడిగినట్టు లేదు, ఆన్సర్ ఇచ్చినట్టు ఉంది. చెప్పాలి చూపిస్తుంది మంచి గారు. ఎమ్మెల్యే